నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఈ పరిస్థితుల మధ్య జీవీఎంసీ ఏ రకంగా అభివృద్ధికి అడుగులు వేస్తుంది అనే విషయంపై మనతో మాట్లాడడానికి విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత ఏడాది ఏ రకంగా జరిగింది, ఈ ఏడాది ఎలాంటి భవిష్యత్ ఆలోచన జీవీఎంసీ పరంగా చేస్తున్నారు? గత ఇయర్లో అభివృద్ధిలో జరుగుతూ ఈ విశాఖపట్నం కార్పొరేషన్లో ప్రపంచ పటంలో పట్టే భాగంగా యోగా డే కానీ, సమ్మిట్లో కానీ, అవార్డ్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక జీవీఎంసీ మేరుగా కాదు, విశాఖపట్నం ప్రజలందరికీ కూడా ఈ అవార్డు వచ్చినట్టు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో యోగా చేస్తే ఆ యోగాలో ప్రపంచ దేశాలు చూస్తూ మన విశాఖపట్నానికి గిన్నిస్ బుక్ రికార్డు రావడం, అందులో 3000 మంది తెల్లవారే పాల్గొనే అవకాశం కూడా విశాఖపట్నంలో జరిగిందంటే అది మనందరికీ గర్వకారణం. అభివృద్ధి వరకు 3 లక్షల మంది యోగా డేలో పాల్గొనడం, దాని ద్వారాగా గిన్నీస్ బుక్ రికార్డుకి రావడం అది ఒక గర్వం. అలాగే పారిశుభ్ర కార్యక్రమం వల్ల కానీ, అధికారులు తీసుకున్న చొరవ కానీ, దాంట్లో అన్ని భాగాల్లో విశాఖపట్నానికి అవార్డులు రావడం కానీ, ఇవన్నీ మంచి విషయాలు. అయితే అభివృద్ధిలో మూలంగా ప్రతి వార్డులో కూడా మట్టి రోడ్డు లేకుండా, డ్రైన్ ఎక్కడా జామ్ అవ్వకుండా, పెద్ద డ్రైన్స్ అయితే ఉన్నాయో వాటిని ఇమీడియట్గా క్లీన్ చేసే బాధ్యతతో మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు తీసుకునే విధానాన్ని ఫాలో అవుతూ విశాఖపట్నం అభివృద్ధిలో వెళ్తున్నాం. ఇంకా రేపు రాబోయే రోజులో మంచి పాలసీలు తీసుకొని నూతనంగా అది కూడా ఒక 20 డేస్లో పర్టికులర్గా ఈ విధంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని అందరి గైడెన్స్ తీసుకొని ఓ పాలసీగా తయారు చేయాలని నాలో కూడా అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పటికే మా మంత్రివర్యులకు చెప్పడం జరిగింది, అలాగే చంద్రబాబు నాయుడు గారు సీఎం గారికి కూడా చెప్పడం జరిగింది. దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ. ఓకే సరే, ఇకపోతే ఈ మధ్య జోన్ల సంఖ్య కూడా పెంచాలనుకున్నారు. ఎందుకు ఆ ఆలోచన? ఎన్ని జోన్లు చేస్తున్నారు? దానివల్ల పబ్లిక్కి ఎలాంటి అడ్వాంటేజ్ ఉండే అవకాశం? ఇప్పుడు 8 జోన్లుగా ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే పెందుర్తి వార్డు జనాభా పెరుగుతున్నది. విశాఖపట్నం అనేది విశాఖపట్నంలో ప్రశాంతంగా ఉంటుంది, ప్రజలకు అనుకూలంగా ఉంది. కాబట్టి భీమిల్లో కానీ, ఒక పెందుర్తి జోన్ కానీ, గాజువాకలో కానీ ఎన్నోట్లో కూడా కొత్త నిర్మాణాలు జరగడం, దాంట్లో భాగంగా ప్రజలు పెరగడం, దానికి అనుకూలంగా 10 జోన్లు చేయడం. గతంలో 8 జోన్లు నుండి 10 జోన్లు చేసి అందరికీ అందుబాటులో పాలన ఉండాలనే విధానంలో ఒక భాగంగా తీసుకోవడం జరిగింది. ఇది ప్రజాపాలన కాబట్టి ప్రజలకు అందుబాటులో రేపు 10 జోన్లు కూడా ఇవి అమలు చేసే బాధ్యత తీసుకుంటాం. ఓకే, పొలిటికల్గా మనం మాట్లాడితే ఒక 2-3 నెలల్లో ఈ పాలకవర్గం ముగుస్తుంది. భవిష్యత్తులో ఇప్పుడు జరిగిన పీరియడ్ నేపథ్యాన భవిష్యత్తులో కూటమి పరిస్థితి, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రకంగా ఉండే అవకాశం? ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు అనుమానాలు ఉన్న ప్రజలందరికీ కూడా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఇది ఏదో ఎలక్షన్ కాదు, రాబోయే 20 సంవత్సరాల భవిష్యత్తు ప్రజాసేవ కోసం, ప్రజల కోసం ఈ కూటమి కంటిన్యూ అవుతుంది. జనసేన నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ, తెలుగుదేశం ముగ్గురు అన్నదమ్ములుగా నడిచే ఈ ప్రభుత్వంలో విశాఖపట్నం రేపు కార్పొరేషన్ కూడా కంపల్సరీగా అన్ని సీట్లు గెలుచుకొని అసెంబ్లీలో ఏ విధంగా ఉందో రేపు కార్పొరేషన్లో కూడా ఆ విధంగా పాలన జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తాను. ఇది మేయర్ పీలా శ్రీనివాసరావు గారి మాటలు బట్టి ఇటీవల కాలంలో ఏదైతే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందో అదే రీతిన విశాఖ కార్పొరేషన్ పరిధిలో కూడా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా రానున్న కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినట్లయితే పూర్తి స్థాయిలో కూటమి ప్రజాప్రతినిధులు గెలవడం ఖాయమని చెప్తూ
విశాఖ నగర అభివృద్ధిపై ఒక తక్షణమే ఒక ప్రణాళిక కూడా ఉన్నట్టు అది 20 రోజుల్లో ప్రకటిస్తామని ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతిరావు, రామచంద్రరావు, RTV విశాఖపట్నం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.